హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు సాబుదానా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ఈజీ స్నాక్ ఐటెం. దీనికోసం 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇది 4 గంటల సేపు నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 బంగాళాదుంపల్ని ఉడికించుకొని స్మాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 నుంచి 3 తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత వేయించి పొడి చేసుకున్న పల్లీ పౌడర్ని 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అసలు యూజ్ చేయకూడదండి. మొత్తం కలుపుకొని సాఫ్ట్ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇవి కట్లెట్ లాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత బాండీలో కానీ ప్యాన్లో అయినా కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి ఇలా అందులో వేసుకోవాలి. వేసుకోగానే కదపకూడదు. వీటిని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి ఇలా తిప్పుకోండి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే సగ్గుబియ్యం కట్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.